వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రిపీట్. హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్, విక్టరీ వెంకటేష్, అదే విధంగా కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా జంటగా నటిస్తున్నటువంటి మల్టీ స్టారర్ పైన అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటూ ఉంది. 2027 సంక్రాంతి లక్ష్యంగా అనిల్ రావుపూడి తన మార్క్ స్టైల్తో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు, సినిమా నుంచి ఏ లీక్స్ కూడా ఇవ్వకుండా. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆసక్తికరంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ను కూడా సడన్ గా ఎందుకు రిలీజ్ చేశారో తెలుసా? విక్టరీ వెంకటేష్ తనదైన స్టైల్తో, కామెడీతో, అమాయకత్వంతో విభిన్నమైనటువంటి పాత్రలను పోషిస్తూ ప్రజలందరినీ ఆకట్టుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. చంటి సినిమా నుంచి దృశ్యం సినిమా వరకు ఇప్పటికి సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు చేసేటువంటి F1, F2, F3 తనదైన అమాయకత్వంతో, తనదైన శైలిలో, తనదైన కామెడీ ఎంటర్టైనర్తో అందరినీ అన్ని రకాలుగా అలరిస్తారు విక్టరీ వెంకటేష్. మరి విక్టరీ వెంకటేష్ సినీ వరల్డ్ లోకి వచ్చి 40 years కంప్లీట్ అయినటువంటి సందర్భంగా అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్నటువంటి మల్టీ స్టారర్ మూవీ నుంచి వెంకటేష్ కి సంబంధించినటువంటి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరి ఆ పోస్టర్ ఎంతలా ఆకట్టుకుంటుందంటే ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఆ మిలిటరీ డ్రెస్ లో SVU పక్కన ఆయన తనదైన స్వాగ్ సన్ గ్లాసెస్ పెట్టుకుని సూపర్ డూపర్ గా ఉంది ఈ పోస్టర్ అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఈ సినిమాలో ఎస్పెషల్ గా ఈ మల్టీ స్టారర్ మూవీలో విక్టరీ వెంకటేష్ లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా కనిపించనున్నారు. మరి ఆ పోస్టర్ ను బట్టి మనం చూసుకున్నట్లయితే యాంటీ టెర్రరిజం కానివ్వండి, లేదంటే నెగోషియేషన్ లో ఎక్స్పర్ట్ గా కానివ్వండి, చాలా ఒక ఆ పోస్టర్ లో తనదైన శైలిలో, అంటే మనం చూసాము నాగ చైతన్యతో కలిసి నటించినటువంటి సినిమాలో కూడా మేనల్లుడు కోసం ఏ విధంగా చేసి ఆయన వెళ్తారో మనం అందరం చూసాము. సో ఇప్పుడు ఈ లుక్ కూడా, ఈ స్వాగ్ కూడా అద్దరిపోయిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమాలో మల్టీ స్టారర్ అటు వెంకటేష్, ఇటు కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వెంకటేష్ తో కళ్యాణ్ రామ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫస్ట్ టైం. మరి అదే విధంగా వెంకటేష్ కి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. అసలు అనిల్ రావుపూడి ఏ విధంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు, సంక్రాంతికి దద్దరిల్లడం ఖాయమా థియేటర్లన్నీ కూడా అని చెప్పి ఈ పోస్టర్ అయితే దద్దరిల్లడం ఖాయమా అని చెప్పి కొందరు చెప్తున్నారు. నిజంగా ఆ పోస్టర్ చాలా ఆకట్టుకుంటుంది, చాలా ఆసక్తికరంగా కూడా ఉంది. మరి అనిల్ రావుపూడి డైరెక్ట్ చేస్తున్నారంటే సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ ఉంటుంది, స్టోరీ, యాక్షన్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. మరి 2026 సంక్రాంతికి వస్తున్న 2025లో సంక్రాంతికి వస్తున్నంత సూపర్ డూపర్ హిట్ సాధించినటువంటి అనిల్ రావుపూడి ఇప్పుడు మళ్ళీ విక్టరీ వెంకటేష్ తో ఇది 5th మూవీ అనుకోవచ్చు. F1, F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. ఆ తర్వాత అనిల్ విక్టరీ వెంకటేష్ కాంబో అంటేనే అది ఒక ముద్ర పడిపోయింది, ఇది సూపర్ డూపర్ హిట్ అని. మరి 2026 సంక్రాంతికి అటు మెగాస్టార్ తో కూడా అనిల్ రావుపూడి సినిమా తీసి మనశంకర వరప్రసాద్ గారితో చిరంజీవి గారు, అనిల్ రావుపూడి ఇద్దరు కూడా ఒక సూపర్ హిట్ ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. మరి ఇప్పుడు 2027 సంక్రాంతికి ఏ మాయ చేయబోతున్నాడు అనిల్ రావుపూడి, తన మార్క్ స్టైల్ తో ప్రజలకి ఏ విధంగా వినోదాన్ని పంచుతాడో సంక్రాంతి వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వెంకటేష్ పోస్టర్ మాత్రం అయితే విపరీతంగా ఆకట్టుకుంటుంది, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.